మిత్రులకి సోదరులకి అందరికీ కూడా నమస్కారం. తన పేరు నేరేళ్ల రోహిణి సుచిత్ర. తను గుంటూరు కిడ్స్ కాలేజీ నందు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉంది. 2020 కోవిడ్ సంవత్సరంలో వీళ్ళ ఫాదర్ చనిపోవటం వల్ల ఆనాడు నిత్యావసరాలు పంచుతూ స్టేట్ అంతా కూడా మనం నిత్యావసర సరుకులు ఇచ్చే సందర్భంలో ఆ బిడ్డ తరపున మనకి ఫోన్ చేసి వాళ్ళ కుటుంబం ఆ రోజు నిత్యావసర సరుకులు అడగటం జరిగింది. ఇట్లా ఫాదర్ చనిపోయాడు, సరుకులు కావాలని చెప్పి అడగటం జరిగింది. అయితే ఆ పాపకు ఆ రోజు సరుకులు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిన రోజు ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా సపోర్ట్ చేయమని వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఈవిడ అడగటం జరిగింది. ఆ రోజు నా మిత్రులు మరియు నర్సరావుపేట వైశ్య సోదరుల సహాయ సహకారాలతో ఆ రోజు ఆ పాప ఇంటి దగ్గరికి వెళ్ళి పలకరించి ఆ పాప ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక్కొని ఆ మొదటి సంవత్సరం ఎడ్యుకేషన్ కి నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు 44,000 రూపాయలు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ పాప ఆ సంవత్సరం టాప్ మార్క్స్ 95%, 9.5 పైన మార్క్స్ తీసుకొని అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కనబరచడం జరిగింది. ఆ సంవత్సరం నుంచి ఈ రోజు దాకా నా పాప ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచి 4 సంవత్సరాల పాటు ఆర్యవైశ్య సోదరుల నా మిత్రుల సహకారంతో ఈ రోజు దాకా కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం 40,000 రూపాయలు ఆ పాపకి ఇస్తూనే వచ్చాం. ఆ పాప దాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి సంవత్సరం టాప్ లోనే 9% పైన 9.2, 9.1 ఆ పాప చాలా బాగా రావటం. విధాలుగా ఆర్థిక సహాయ సహకారాలు లేక అందించే విధానానికి తోడ్పడలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నాను నాన్న. నువ్వు చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలోకి వచ్చినాక పెద్దలు చెప్పినట్టుగా నువ్వు ఇటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మన సంఘానికి మనకి పేరు తీసుకొస్తే అది నీకు మంచిది. ఎందుకంటే మనం ఒక చెయ్యిస్తే పక్కన వాళ్ళు మనకి ఇంకో చెయ్యి ఇస్తారు. సో మనం ఇచ్చే విధానం తీసుకున్న విధానం తీసుకొని మనం కూడా ఇంకో చెయ్యి ఇచ్చామనుకో మనకి భగవంతుడు మళ్ళీ ఇంకో చెయ్యి చూపిస్తారు. చక్కగా మనకి ఆర్థికంగా నీ ఉన్నతికి కూడా తోడ్పడతాడు. ఈ విధంగా మీకు ఎట్లాంటి సహాయ సహకారాలు ఇదే విధంగా ఒక చదువుతో కాకుండా ఇంకేదైనా ఉన్నత చదువులకు కావచ్చు, ఆర్థిక సహాయ సహకారాలు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీకు అందించడానికి మా ఆర్యవైశ్య సంఘం యువజన సంఘం తరపున కావచ్చు, ఆర్యవైశ్య సంఘం తరపున కావచ్చు, జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున కావచ్చు, అన్ని విధాలుగా మా సుబ్బు గారి ద్వారా నుంచి కావచ్చు, మా సభ్యుల దగ్గర నుంచి అందరికీ సహాయ సహకారాలు ఎప్పుడూ వెళ్ళవేళ అందిస్తామని ఈ సేవ కార్యక్రమాన్ని ముందు కూడా ఉన్నతంగా తీసుకెళ్లాలని చెప్పి మన సభ్యులను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి ఈ పిల్లలకి చేసే సేవలో మమ్మల్ని బాగా పంచుకునే విధంగా చేసేందుకు ప్రత్యేకంగా సుబ్బు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.